వినాయక చవితి విగ్రహాలపై ప్రజల్లో అవగాహన వస్తోంది. పీఓపీ విగ్రహాలను కాకుండా మట్టి వినాయకుల వైపే మొగ్గు చూపుతున్నారు జనం. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేస్తే పర్యావరణమే కాదు నీరు కాలుష్యం అవుతుందని గుర్తించారు జనం. మట్టి విగ్రహాల వైపే మొగ్గు చూపుతున్నారు పబ్లిక్. హైదరాబాద్ తర్వాత అత్యధికంగా విగ్రహాలను ప్రతిష్ఠింపజేసేది ఓరుగల్లులోనే. ఇక ట్రై సిటీ పరిధిలో చిన్న పెద్ద కలిపి సుమారు 1,00,000 విగ్రహాలను ప్రతిష్ఠించే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఎక్కువ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేది ఓరుగల్లులోనే. ట్రై సిటీ పరిధిలో కాజీపేట, హనంకొండ, వరంగల్లో సుమారుగా 6,000కు పైగా మండపాల విగ్రహాలను ప్రతిష్ఠించి నవరాత్రుల పూజలు చేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలలో 15,000కు పైగా విగ్రహాలు మండపాల్లో కొలువుదీరనున్నాయి. ఇక ఇళ్లలో పెట్టుకుని చిన్న విగ్రహాలను కలిపితే దాదాపు 1,00,000 వరకుంటాయి. ఓరుగల్లులో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి వచ్చిన కళాకారులు భారీ మట్టి గణపతులను అందంగా మలుస్తున్నారు. గతంతో పోలిస్తే మట్టి విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. 5 నుండి 10 ఫీట్ల ఎత్తులో ఆకర్షణగా రూపొందిస్తున్నారు. ఈ విగ్రహాలకు గోనె సంచులకు మట్టి అద్ది కింద చెక్కలు పెట్టి తయారు చేస్తున్నారు. ఆ విగ్రహ ప్రతిమలకు వాటర్ కలర్స్ వేస్తూ కట్టిపడేసే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ప్రతిష్ఠించి వాటిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల కాలుష్యం అవుతుందన్నారు స్టూడెంట్స్. తమ టీచర్లు చెప్పడంతో మట్టితో గణనాథుల విగ్రహాలను తయారు చేశామని చెబుతున్నారు. మట్టితో చేసిన వినాయకులనే పూజించాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల వల్ల మన పర్యావరణం కాలుష్యంలో మారిపోతుంది. మనం కాలుష్య రహితంగా మన పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మనం వినాయకులను మట్టితోనే చేయాలి. మేము మా స్కూల్లో మా స్నేహితులం అందరం కలిసి మట్టితో వినాయకులను తయారు చేశాము. వీటిని మేము బయట కూడా ఇచ్చి వాళ్ళకి కూడా మట్టితోనే చేయాలని చెప్పాలనుకుంటున్నాము. బంకమట్టి తోటి వినాయకుల్ని మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేశాము. మా పేరెంట్స్ కి కూడా చెప్తున్నాము, ఇంట్లో మట్టి వినాయకుని మాత్రమే పూజించాలి. వేరే వాళ్లకు అవసరం ఉన్న పూజిస్తా అన్న వాళ్లకు ఇస్తాము. కెమికల్స్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం పడిపోతుందన్నారు ఉపాధ్యాయులు కరుణ. పర్యావరణానికి హాని కలగకుండా మట్టి విగ్రహాలను పూజించాలన్నారు. మా పిల్లలకు మేము రంగులు రసాయనాలు లేకుండా వినాయకులను తయారు చేయాలని మేము చెప్పాము. అలానే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు సార్. ఆ చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి రంగులు రసాయనాలు లేకుండా మట్టితో చేసినటువంటి వినాయకులను తీసుకొచ్చి మాకు ఎగ్జిబిషన్ లాగా మేము పెట్టాము. వాళ్ళల్లో ఒక చైతన్యము కూడా వస్తుంది దీని ద్వారా. తాము వృత్తిరీత్యా కుండలు తయారు చేసి జీవనం సాగిస్తున్నామన్నారు విగ్రహాల తయారీదారుడు రాజేందర్. ప్రభుత్వం గణనాథులను మట్టి విగ్రహాలను తయారు చేసే విధానంలో శిక్షణ ఇచ్చారని చెప్పారు. మట్టితోనే విగ్రహాలను అందంగా తయారు చేస్తున్నామన్నారు రాజేందర్. కుండల పనిలో భాగంగా 2011 నుండి మేము పెద్ద మట్టి వినాయకులు చేపట్టడం జరిగింది. అంతకుముందు మా పూర్వీకుల నుండి చిన్న వినాయకులే చేసి పండుగ రోజు మాత్రమే విక్రయించే వాళ్ళం. అది కాకుండా అప్పటి నుండి గవర్నమెంట్ మాకు ప్రోత్సాహం ఇచ్చి మీరు పెద్ద వినాయకులు చేస్తే బాగుంటుంది, మీరు నీటి కాలుష్యం కాకుండా కాపాడిన వాళ్ళు అవుతారు, వినాయకులు మేము కొంటామని అప్పుడు రావుల్ బొజ్జా కలెక్టర్ గారు కానీ వివేక్ యాదవ్ కమిషనర్ గారు ఉన్నప్పుడు మాకు తెలియజేయడం జరిగింది. అప్పటి నుండి మేము చేస్తున్నాం. భక్తులలో కూడా అవేర్నెస్ పెరిగింది, చాలా అవేర్నెస్ పెరిగింది. అప్పటి నుండి క్రమక్రమంగా భక్తులు మండపాలలో పెట్టడానికి మా దగ్గర అధిక సంఖ్యలో బుక్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళని తగ్గట్టే మేము కూడా ఎక్కువ చేయడానికి సిద్ధమై చేస్తున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలపై ప్రజల్లో కొంత అవగాహన వస్తోందన్నారు పర్యావరణవేత్త ప్రకాష్. మట్టి విగ్రహాలను తీసుకుని వెళ్లి పూజించేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. మట్టి గణనాథులకు డిమాండ్ కూడా పెరిగిందంటున్నారు ప్రకాష్. వినాయక చవితి అంటేనే ప్రకృతి పండుగ. ఈ ప్రకృతి పండుగను మనం ప్రకృతి పరంగా జరుపుకోవాలి. మట్టి విగ్రహాలు నీటిలో వేయడం వల్ల జలాశయాల సాంద్రత పెరుగుతుంది. అంతేకాకుండా వినాయకుని వద్ద సమర్పించే 23 పత్రాల వల్ల కూడా నీటి సాంద్రత పెరుగుతుంది. తద్వారా జలాశయాలంతా కూడా స్వచ్ఛమయం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రజలంతా కూడా మట్టి వినాయకులు వాడాలని నేను గతంలో పర్యావరణం కోసం సుమారు 1000 కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేశాను. నేను కొంత అవగాహన కల్పిస్తూ వస్తున్నాను. ఆ విధంగా అప్పటికిప్పటికి కొంత మార్పు వస్తున్నది. గతంలో నేను ఇక్కడ నుండి ఖైరతాబాద్ విగ్రహం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. తర్వాత ఆ విగ్రహం మట్టి విగ్రహం అవడం జరిగింది. పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. మట్టి గణనాథులను పూజించేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఇదే స్ఫూర్తితో మట్టి గణనాథులను పూజిద్దాం, మనమంతా పర్యావరణాన్ని కాపాడుకుందాం.